హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనగిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. నేను దీంట్లో కొన్ని నిజాలు పెడుతున్నా, ఓకేనా హిందువులారా? మనకు తెలియాలి అవి, ఆ నిజాలు ఏందనేది మన అందరికీ కూడా తెలియాలని చెప్పేసి పెడుతున్నా. అందుకని చెప్పేసి ఒకటెంబడి ఒకటి వసుకుంటూ పోతుంటుంది. మీరు అందరూ కూడా చూడండి ఒకసారి. అది ఏంది అంటే నేను చెప్తా, నేను ప్రూఫ్తో పాటు చూపిస్తా. అది నా ఛానల్ ఉండని, బ్లాక్ అయిపోని, ఇంకా రిమూవ్ చేయని కూడా యూట్యూబ్ వాళ్ళు, నాకేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇది పోతే ఇంకో ఛానల్ కూడా పెట్టుకుంటాను నేను. అయితే ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మన వాళ్ళకు నిజాలు తెలియాలి. నిజాలు తెలియంది మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమేరా బాయ్ అదే ఇదే అని చెప్పేసి వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతురు కదా మన హిందువులు. కొంతమంది ముస్లింల దగ్గర, ఆ ముస్లింలు మన దేశానికి ఎంత పని చేస్తారు ఏంది అనేది నేను చూపిస్తాను అనమాట. అదొక్కటే కాదు, మన హిందువులు కూడా ఇంకెట్లా డెవలప్ అవుతున్నారు, ఇంకెట్లా ఏమేమి చేస్తారు మన వాళ్ళు అనేది నేను అందరికీ చూపిస్తా. దయచేసి చూసిన వాళ్ళందరూ ఒక నలుగురికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. నేను ఈ వీడియోలు చేసేది మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి దయచేసి. ఫస్ట్ ఒకటి ఏంటంటే, మన అయ్యప్ప స్వాములు ఒక ఫ్లెక్సీ పట్టుకొని వెళ్తున్నారు. ఏమని అంటే, వావారు దర్గా ఉంటుంది కదా, ఆ దర్గాకు మనకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు ఓరాదు అని చూపిస్తారు అనమాట. హ్యాట్సాప్ స్వాములు, మీరు అందరూ కూడా మన హిందువులే కాబట్టి మన హిందువుల్లో చైతన్యం తేవాలంటే ఇటువంటివి చేయాల్సి వస్తుంది. చూడండి. ఇంకో విషయం ఏంటంటే, మన దేశాన్ని ఇతర దేశస్తులు ఎవరో ఇట్లే టూర్కి వస్తే మన దేశంలో ఏమేమి ఉంటాయి, ఇక్కడ ప్రత్యేకత ఏందని చెప్పేసి చూడడానికి వచ్చారనమాట ఇతర దేశస్తులు. అమెరికా వాళ్ళ లేకపోతే ఇంకెవరో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళకు నానా కథలు చేసి వాళ్ళ ముందల మన దేశం పరువు ఎట్లా తీస్తున్నారు ఈ మొండి పందులు. ఈ ఒక పంది ఉంటుంది ఇక్కడ, ఒక పంది ఏం చేసిందంటే, ఆయన వచ్చిన ఆయన ఏదో మాట్లాడుకుంటా ఇది ఇట్లా ఉంది, ఈ ఏరియా ఇట్లా ఉంది అని చెప్పుకుంటా వెళ్ళిపోతుంటే ఆయన బట్టి కొట్టిండనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ వల్ల మన దేశం వాల్యూ కూడా పోతుంది కదా. ఆయన ఏం చేయలేడు పాపం. మీరు చూడండి ఒకసారి. What's going on, sir? Could you please let go of my hand? Sir, could you please? Sir, stop. Sir, Jesus Christ, let go of my hand, man. Side alley here. Namaste, how are you, sir? Aap kaise ho? Which country? Netherlands. Yeah, how are you, sir? Very good. Okay. So I go down the street and then they'll turn right there. Thank you. Netherlands. Namaste. Jai Shri Ram. It makes me happy to see smiling faces. అదే ఇంకో ముస్లిం ఆయన గోమాత ప్రేమికుడు అనమాట. ఆయన గోల్ని కూడా రక్షిస్తాడు. మన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? గోమాతని ముస్లింలు ఎవరైనా రక్షిస్తారు అంటే నమ్ముతారా? 100 మందిలో 2-3 ఉంటారు. ఆ గోమాత రక్షకుడు ఏం చెప్తుండో వినండి మీరే. मुझे लोगों ने कहा यार आप मुसलमान हैं? मैं कहा बेशक। उनका मुसलमान होकर गाय को माता क्यों कहते हो, गौ की रक्षा की बात क्यों करते हो? तो मेरा उनको जवाब था, मित्रों जब मैं छोटा था, बच्चा था, हम किसान के पुत्र हैं, हमारी माँ गाय का दूध दूकर हमें वो दूध पिलाती थी। मैं 3 साल का बच्चा था जब गाय का दूध पिलाती थी मेरी माँ। उसी दूध को पीकर जब मैं 56 किलो वेट का हुआ, राजस्थान यूनिवर्सिटी में LLB करने गया, तो उसी दूध की बदौलत मैं पूरे राजस्थान में अपने वेट में कुश्ती का चैंपियन रहा हूं। तो मुझे 3 साल में जब वो गाय माता दूध पिलाती थी, तो गाय माता दूध देते वक्त ये नहीं देखती थी कि ये बच्चा हिंदू का है या मुसलमान का है। समान भाव से जब दूध देती थी, और जब मैंने 8 बरस पहले दिल्ली से सूचना मांगी कि कितने कत्ल कारखाने हैं जहां गाय माता को काटा जा रहा है, तो मुझे बताया गया 2131 ऐसे कत्ल कारखाने हैं जहां लाखों का गौवंश रोज काटा जाता है। मैंने एक अलग जगाया, संकल्प उठाया, और मेरा जिंदगी का मिशन मैंने बनाया है। वो कविता मैं सुना रहा हूं। बहुतों को पता नहीं होगा गौ माता कहां से आई,
लेकिन अगर अब्दुल गफ्फार का कहना सार्थक हो जाए, सच्चा हो जाए, तो खामोश मत रहना मित्रों। एक बार पौराणिक संदर्भ बताते हैं कि देवताओं और राक्षसों में समुद्र मंथन किया जा रहा था। समुद्र को मथा गया तो कई चीजें प्रकट हुई। 14 रत्न माणिक मुक्ता प्रकट हुए, लक्ष्मी माता प्रकट हुई, अमृत का कुंड निकला, ऐरावत हाथी निकला, और एक वक्त वो आया जब समुद्र में से अचानक 5 गौ माताएं प्रकट हुई। 5 जिनके नाम थे नंदा, सुभद्रा, सुरभि, सुशीला और बहुला। बहुत अच्छे, वाह। ये 5 गौ माताएं प्रकट हुई तो सवाल ये उठा, इनको ले कौन? राक्षसों ने कहा कर ये चौपाया क्या आ गया, हम तो इसे नहीं लेंगे। देवताओं ने अनिच्छा जाहिर की तो फिर आपकी ताले मेरे अध्ययन को सैल्यूट मांगती है। उस वक्त धरती पर 5 महामुनियों ऋषियों के आश्रम हुआ करते थे। ऋषि जमदग्नि, भरद्वाज, वशिष्ठ, असित और गौतम, इन 5 मुनियों को एक एक गाय दे दी गई जो कामधेनु बनकर जगत का कल्याण कर रही है। उसी गौ माता को कटते हुए देखता हूं तो मेरा आक्रोश उबालता है और पंक्तियां पढ़ता हूं कि युगों युगों से भरत भूमि की शान रही गौ माता है, और इस मिट्टी के कण कण की पहचान रही गौ माता है। बहुत कविता गौ माता की होगी, लेकिन तालियां आपका मुझे शक्ति देगी, मेरे संकल्प को पूरे भारतवर्ष में पहुंचाएगी। युगों युगों से भरत भूमि की शान रही गौ माता है, इस मिट्टी के कण कण की पहचान रही गौ माता है। गौ माता है जिसका अमृत पी के खुद को खड़ा किया, और गौ माता है जिसने हमको पाल पोष कर बड़ा किया। बहुत बढ़िया, वाह वाह। कमजोर तालियां मेरे संकल्प को कमजोर कर देगी। थोड़ी आवाज और बढ़ा दे भैया कि गौ माता है जिसका अमृत पी के खुद को खड़ा किया। वाह। गौ माता है जिसने हमको पाल पोष कर बड़ा किया। गौ माता है जिसकी चर्चा त्रिभुवन में पर्याप्त हुई। गौ माता है जो समुद्र मंथन से हमको प्राप्त हुई। गौ माता है जिसके निस दिन गुरु वशिष्ठ गुण गाते थे। कृष्ण कन्हैया नटवर नागर जिसका यश दोहराते थे। हम ऐसी गौ माता को, हम ऐसी गौ माता को अब नहीं भटकने देंगे, और शीश भले कट जाए लेकिन गाय नहीं कटने देंगे। बहुत बढ़िया, वाह 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 वाह। पूरे मुल्क में ये कविता पढ़ता हूं, आधा पंक्ति जनता पूरा करती है। मैं बोलूंगा हम ऐसी गौ माता को अब नहीं भटकने देंगे, शीश भले कट जाए लेकिन, आप लोग बोला गाय नहीं कटने देंगे। डायरेक्ट प्रसारण हो रहा, पूरा हिंदुस्तान देख रहा है। वृंदावन की संस्कृति को दिखाना चाहता हूं। पूरी जोर से पूरा वाक्य पूरा करोगे? जोर से बोलो, करोगे? मोदी जी की तरफ पूछ रहा हूं, बहनों और भाइयों बोलो, पूरा करोगे? सुनो कि हम ऐसी गौ माता को, उछल जाना, हम ऐसी गौ माता को अब नहीं भटकने देंगे, और शीश भले कट जाए लेकिन गाय नहीं। अरे गाय नहीं। मित्रों, मैं सौभाग्यशाली हूं कि कृष्ण भक्तों का साथ मुझे मिला। लेकिन ये कविता इतनी, मैं रायबरेली में बोल रहा था, इतनी बोली कि 5 पट्टे मेरे समुदाय के आगे टोपी लगाकर, जालीदार बनियान पहन के मुझे धमकाने लगे। अच्छा, गाय को माता कहेगा, गाय की रक्षा की बात करेगा, तेरी जुबान काट ली जाएगी, तुझे गोली मार दी जाएगी, फतवे फरमान जारी करके जात से बाहर निकाल दिया जाएगा। मित्रों, वो लोग धमकाने वाले मुझे धमकाते रहते हैं, लेकिन पूरा देश जानता है, ये राम बाबू क्षत्रिय जानता है, ये सबरस जानता है, ये जैन साहब जानते हैं। जब से मैंने कविता लिखी है मैं हर मंच पर इसे पढ़ता आ रहा हूं, और मुझे धमकाने वाले मेरा बाल भी बाका नहीं कर सके। क्यों? क्योंकि मैं अच्छी तरह से जानता हूं कि संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमत बलबीरा। वाह भाई वाह, बहुत बढ़िया। तो पकड़ लिया सबको। तब कहता हूं कि जिस आंगन में गाय नहीं रहता घनघोर अंधेरा है। और कृष्ण की भूमि पर इससे बढ़िया पंक्तियां क्या कहूंगा कि जिस आंगन में गाय नहीं रहता घनघोर अंधेरा है, जिस आंगन में गाय नहीं वो घर भूतों का डेरा है ना।
भाई गदगद हो गया मैं, जिस तरह से गौ माता की कविता पर आपने तालियां बजाकर मुझे प्रोत्साहित किया। मुझे ऐसा लग रहा है कि आज स्वामी जी की अध्यक्षता में वृंदावन में आकर अब्दुल गफ्फार ने अपनी हज यात्रा का पुण्य प्राप्त कर लिया है। बहुत बढ़िया, वाह। मैं बहुत गदगद हूं। याद जिंदगी भर झोली में रख के रखूंगा कि जिस आंगन में गाय नहीं रहता घनघोर अंधेरा है, जिस आंगन में गाय नहीं वो घर भूतों का डेरा है, जिस आंगन में गाय नहीं यमदूत वहां पर हंसते हैं, और जिस आंगन में गाय बंधी हो देव वहां जा बसते हैं। बहुत अच्छे। भाई एक एक पंक्ति पर जिस तरह से आप आशीर्वाद दे रहे हैं, मजा आ गया। जिस आंगन में गाय नहीं यमदूत वहां पर हंसते हैं, जिस आंगन में गाय बंधी हो देव वहां जा बसते हैं। तो जिस घर में गौ माता हो वो घर फूले वो फलता है, और जिस घर में गौ माता हो खुशियों का दीपक जलता है। बहुत बढ़िया, वाह। जिस घर में गौ माता हो वो घर फूले वो फलता है, जिस घर में गौ माता हो खुशियों का दीपक जलता है, जिस घर में गौ माता हो उस घर के भाग संवर जाते, गाय पूंछ को पकड़ लोग वेतरनी पार उतर जाते। तो गौधन का वध करने वाले, गौधन का वध करने वाले मामा कंस कहते हैं, और गौ पालक के घर में बंसी नटवर शाम बजाते हैं। वाह भाई वाह। गौधन का वध करने वाले मामा कंस कहते हैं गौ पालक के घर में। और अंतिम पंक्तियां रख रहा हूं इस कविता की, लंबी हो सकती है लेकिन समय नहीं है, मेरी भी 12 बजे ट्रेन है। अंत 10:30 तक का ये हॉल था। मैंने सबरस भाई से इजाजत ले ली थी क्योंकि मेरा आध घंटे पहले तो गला ही नहीं खुलता है। मैं अंतिम पंक्तियां रखता हूं, सुनेगा। एक शब्द आएगा इसमें, आबे जमजम। आबे जमजम मक्का मदीना का वो पवित्र जल है, हमारी अंतिम सांस होती है तो मुंह में देते हैं, और मान्यता यह है कि उसको पीने से जन्नत मिलती है। मित्रों, वृंदावन में आकर अब्दुल गफ्फार एक वसीयत करना चाहता है। आधी पंक्ति की वसीयत होगी, तालियां ऐसी देना मैं थकान भूल जाऊं, यात्रा मेरी शुभम हो जाए। मैं इजाजत चाहूंगा, बैठूंगा, विदा करना घनघोर तालियों से। अंतिम पंक्ति में बात कहता हूं, ये गौ रक्षा का प्रश्न हिंदू मुसलमान का नहीं है भाई, हमारी इस्लामी किताबें भी बताती है। अगर कोई मुस्लिम भाई हो या आप कभी मिलो तो बताना कि अब्दुल गफ्फार बता के गया है, हमारी भी किताबों में मिलता है। अकर मूल बकर फाइनहा संवदुल बहाइमा, अकर मूल बकर फाइनहा संवदुल बहाइमा। इसका अर्थ यह होता है कि गाय चौपायों की सरदार होती है, गाय का दूध शिफा का काम करता है, दवाई का काम करता है, इसलिए हर इंसान को गाय की हिफाजत करनी चाहिए। बहुत बढ़िया, वाह। तब मैं अंतिम पंक्तियां पढ़ता हूं कि सभी धर्म ग्रंथों में गौ की छवि उज्जवल उजियारी है। बस 2 मिनट मुझे और दें, अंतिम कविता पर अंतिम पंक्तियां पढ़ता हूं कि सभी धर्म ग्रंथों में गौ की छवि उज्जवल उजियारी है, सिद्ध संत सद आचार्यों ने गौ सत्ता स्वीकारी है। अरे जब राजा दिलीप ने खुद में गौ रक्षा प्रण कड़ा किया, प्रभु श्री राम के वंशधर हुए राजा दिलीप जंगल में एक दिन जा रहे थे, वो देखते हैं शेर गाय को खाने आ रहा है। राजा दिलीप बीच में चले जाते हैं और शेर से कहते हैं, हे वनराज, तुझे भूख मिटानी है तो तुम मुझे खाकर अपनी भूख मिटा ले, लेकिन मैं अपने जिंदा रहते गौ माता पर आंच नहीं आने दूंगा। बहुत अच्छे। तब अब्दुल गफ्फार कहता है, सभी धर्म ग्रंथों में गौ की छवि उज्जवल उजियारी है, सिद्ध संत सद आचार्यों ने गौ सत्ता स्वीकारी है। जब राजा दिलीप ने खुद में गौ रक्षा प्रण कड़ा किया, गौ के बदले भूख के सिंह के आगे खुद को खड़ा किया। अंतिम पंक्तियां, ऋषि चवन ने मोल स्वयं का एक गाय बतलाई थी, रावण की लंका तक में गौ हत्या पूर्ण मनाई थी, दशम गुरु गोविंद सिंह ने गौ रक्षा प्रण पाला था, महावीर में भरा हुआ गौ का उत्कृष्ट उजाला था। अरे महाभारत में जब विराट गौ दुर्योधन ले आया था, अर्जुन ने अपने बाणों से गौधन मुक्त कराया था, रामायण में जब राघव वन जाने को तैयार हुए, त्रिजट विप्र को गायें सौंपी, पीछे सरयू पार हुए। तो क्या हिंदू क्या मुस्लिम, क्या हिंदू क्या मुस्लिम, सबने गायों का सम्मान किया। हजरत पाक मोहम्मद ने भी गौ सेवा का ज्ञान दिया, हजरत पाक मोहम्मद ने भी गौ सेवा का ज्ञान दिया।
इसीलिए मैं भी गौ का संकल्प हृदय में भरता हूं, इसीलिए वृंदावन वालों एक वसीयत करता हूं, इसीलिए मैं भी गौ का संकल्प हृदय में भरता हूं, इसीलिए वृंदावन वालों एक वसीयत करता हूं कि मेरा अंतिम पल जब आए, मेरा अंतिम पल जब आए, मेरा हृदय खिला देना और आधे समसम के बदले गौ मां का दूध पिला देना, गौ मां का दूध पिला देना, गौ मां का दूध पिलाना। ఇంకా భారత్ మాతాకి జై, భారత గీతం, మన వందే మాతరం ఏం పాడిండో చూడండి. ఆయన ఎక్కడ మన దగ్గర కాదు, మన భారతదేశంలో పాడడం అంటే నార్మల్, మనం అందరం పాడతాం. కానీ ఒక ముస్లిం కంట్రీలో, దుబాయ్లో, సౌదీలో, దుబాయ్లో మన వందే మాతరం పాడిండు ఆయన. ఒకసారి ఈనండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులమే అని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. ఈ కొండగొర్రె పెద్ద ఆయన ఇంతకుముందు ఏమంటుండే అంటే, మేమే తయారు చేసినాం, బల్బులు మేము చేసినాం, ట్రైన్లు మా వాళ్ళు చేసిరు, ఏదో వాళ్ళ అయ్యే చుట్టాలు చేసినట్లు చెప్తుండే అనమాట. ఆయనకు ఎట్లా బుద్ధి వచ్చిందో తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు చదివినప్పుడు వాళ్ళది ఏముంటా అంటే, ఇదే నిజం, వేరేదంతా అబద్ధం, మా దేవుడే దేవుడు, విగ్రహాలను పూజించేటోళ్ళని రాళ్ళు పెట్టి చంపాలి, అది కొట్టి చంపాలి, అది ఇది అనేటోడు ఇప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే అని అంటున్నాడు. నేను కాదు అది ఆ మాట, మీరేనండి. మనం భారతదేశంలో పుట్టాం కదా. మా నాన్నగారు క్రిస్టియన్, మా తాతయ్య క్రైస్తవుడు కాడు, హిందూ. ఇంకా అక్కడి నుంచి అలా ఆ తరాల్లోకి మనం వెళితే వాళ్ళ పూర్వీకుల తరాల్లోకి వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు మన తాత తండ్రులు హిందువులు, మనం భారతదేశంలో పుట్టాం కదా. మనం భారతదేశంలో పుట్టాం కదా. మా నాన్నగారు క్రిస్టియన్, మా తాతయ్య క్రైస్తవుడు కాడు, హిందూ. ఇంకా అక్కడి నుంచి అలా ఆ తరాల్లోకి మనం వెళితే వాళ్ళ పూర్వీకుల తరాల్లోకి వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు మన తాత తండ్రులు హిందువులు, మనం భారతదేశంలో పుట్టాం కదా. ఇంకో విషయం ఏంటంటే, ఈ జిహాదీగాళ్ళు వీళ్ళ వల్ల మన దేశానికి ఎంత ప్రమాదము అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మనోళ్ళు కూడా. కానీ ఎవ్వరు కూడా నోరిప్తలేరు. ఆ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నా ఏమో తెలియదు. కానీ ఒక దగ్గర ఒక పంది కొత్తగా రైల్వే స్టేషన్ కడుతుంటే దాన్ని ఎట్లా కూలగొట్టాలని చెప్పేసి ప్లాన్ వేసి కూలగొట్టేసారు అనమాట. అంటే ఇటువంటి పందుల వల్ల, ఈ ఉన్న జిహాదీ పందుల వల్ల మన దేశానికి నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదు. వీళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా టికెట్లన్నా ఇచ్చేసి పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఎలగొట్టేసేయాలి, లేకపోతే దేశమే నాశనం అనేది. మీరేమంటారు? ఇది నేను చెప్పేది అబద్ధమా? ఒకసారి చూడండి మీరు ఏం చేసిండు. విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను నేను. మీ పక్కనే నా మనిషి కూర్చుంటాడు. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషులు ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ పంపించారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే హరిహర కళాభవన్లో చేస్తాడు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరి అమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు,
నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్ తో బాధపడుతున్నావు, తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున. సో ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను, అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలిసిన, నువ్వు నాకు తెలుసా? హిందూ పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానా, నేనేమన్నానంటే గ్రామ దేవత అన్నది సరిహద్దుల్లో ఉంటది, అది గ్రామ దేవత అంటారు. గ్రామానికి మొత్తానికి దేవత అండి. సరిహద్దులో మా ఇంటి మధ్యన ఉంటదండి గుడి. ఇప్పుడు మీకు ఎలా చెప్తాను? గుడి ఎక్కడైనా ఉంటుంది. అది గ్రామ దేవత అన్నది. ఆగండి నాన్న. లడ్డు కావాలంటే టోకెన్ తీసుకోవాలి, గుడికి వెళ్ళాలంటే టోకెన్ కొనుక్కోవాలి, పూజకి వెళ్ళాలంటే చేయాలి. మనం ఏం చర్చిలో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అల్లాలి కాదు నాన్న. మీరేమైనా ప్రసాదం తీసుకోకుండా చర్చి నడుపుతారా? మాకు అసలు దశం భాగం గురించి కానీ ఏం మాటొద్దు. ఇక విషయాలు మాకు తెలుసు కానీ ఆయన మా గుడి గురించి మీకు ఎందుకు? మీ గుడి గురించి నేను నువ్వు వచ్చి తక్కువ డబ్బులు ఇస్తున్నావా? తక్కువ మాట్లాడలేదు నాన్న. తక్కువ ఎక్కువ అసలు నీకు ఎందుకు? నేను మా చర్చిలో మాట్లాడు. చర్చిలో మా గుడి గురించి ఎందుకు అసలు నేను అలా- మాట్లాడు? నాన్న, నేను కూడా నేను కొత్తగా క్రైస్తవం కాదు. 15 సంవత్సరాలు మొత్తం అందరూ అంతే కదా. అదేంటి అసలు మీ మతం గురించి కానీ లడ్డు కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఈ దేవుడి దగ్గరికి అయితే డబ్బులు అక్కర్లేదు. చర్చి చర్చి ఎప్పటి నుంచి ఉంది? 2010 నుంచి చర్చి ఉందంట. పర్మిషన్ ఇస్తున్నారు చర్చి మీరు? లేదు నాన్న. మరి లేకుండా ఎలా మైకులు పర్మిషన్ తీసుకున్నారు ప్రభుత్వం నుంచి. మీ సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటుందండి? క్రైస్తవులను ఉంటుందా, హిందువులను ఉంటుందా? హిందువులనే ఉంటుందమ్మా. మరి హిందూ అయ్యండి. అంటే దొంగ రిజర్వేషన్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. మీకు పేరుకమో హిందుత్వం కావాలి. రామూర్తి అట. ఎప్పటి నుంచి పాస్టర్ అండి? నేను 95 నుంచి 95 నుంచి పాస్టర్ గారు అట. అన్ని సంవత్సరం చేసిన లైసెన్స్ లేకుండా మీరు బైక్ ఇది లేకుండా అన్నిటికీ చేస్తున్నారు. లైసెన్స్ ఉంటుంది కానీ నాన్న, మా చర్చిలకి లైసెన్స్ లేదు నాన్న. పర్మిషన్ ఇవ్వాలిగా. పర్మిషన్ ఉండాలి. తెలుసా విషయం? అది నాకు తెలియదు. తెలియకుండా దేవుడు అంటారు తెలియకుండా. తెలియకుండా ఇన్ని సంవత్సరాలు పాస్టర్ చేసేస్తున్నారు. చర్చికి లైసెన్స్ అనేది లేదు నాన్న. అదే లేకపోవచ్చు. ఫౌండేషన్ చేసి పిల్లలు లేచి కట్టాలనుకో. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలండి. అది ఎలాగంటే సరే ఇదంతా నువ్వు ఎట్లా నడుపుకో, అది వేరు. అసలు మా దేవుళ్ళ గురించి నీకు నాన్న, మీ ఎందుకు? దేవుళ్ళ గురించి నేను 2 చేతులు జోడిస్తున్నాను. తక్కువగా అంటూ మాట్లాడాల. సరిహద్దుల్లోనే ఉంటారు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఊరు బయట సంవత్సరానికి ఒకసారి పొలిమారు దేవత అని ఊరు బయట గ్రామం మధ్యలో కూడా ఉంటుందండి. ఊరు బయట ఉంటుందమ్మా. మీకు తెలుసా? వీడు మానేసి నువ్వు మాట్లాడావు కదా మా దేవుడు. నాకు ఒక డౌట్ అని చెప్పు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఎక్కడ ఉన్నాడు? అయిపోయింది కాదమ్మా, అయిపోయింది. రేపొద్దు మళ్ళీ ఇప్పుడు మా దేవతలు అంటే మీ దృష్టిలో పొలిమేరలో ఉన్నాడు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? మొక్క విషయం పొలిమారు అది రావడానికి ఇజ్రాయేలు కోసం మాత్రమే వచ్చాడు ఆయన. ఎందుకు? ఆసియా ఖండంలో అసలు సువార్త ప్రకటించద్దన్నాడు ఆయన. అదేం చేస్తున్నారు? ఇక నీ చెప్పుకోవడానికి రాళ్ళు రప్పలు అని చెప్పి చెప్తున్నారు చాలా మంది. మీరంటున్నా ఇంకా చాలా మంది అంటున్నారా లేదా? మరి ఏం చెప్పారు? మీకు మనోభావాలు అన్నట్టు ఎగతాళి కూడా ఉంటాయండి. మీరు ఏమనుకోండి, నేను అన్నాను ఆ దేవత గురించి సరే, మీకు తెలుసు నేను చెప్పండి. మన విషయంలో ఏంటండి గ్రహించేది? మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి, తప్పులేదు. సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పండి. తప్పని నేను అసలు అసలు దేనికి ప్రస్తావన ఎందుకు?